నా పేరు డాక్టర్ మణికంఠ సురేష్ అండి, కిడ్నీ మరియు మూత్రాశయ వ్యాధి నిపుణుడిని. ఇప్పుడు మీరు చూస్తున్న పేషెంట్ అంకంరావు పేషెంట్. ఈయన నాకు 4 days బ్యాక్ దగ్గరికి ఎలా వచ్చారంటే పూర్తిగా ఒంటెలు అనేది పూర్తిగా ఆగిపోయి ఒక రోజు మొత్తం ఒక చుక్క యూరిన్ కూడా రాకుండా వచ్చారండి. రావడం కూడా ఆయాసంతో పొట్ట మొత్తం నొప్పితో వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి మనం స్కాన్ చేసి చూస్తే 2 కిడ్నీల్లో రాళ్ళు తయారడం మొదలైందండి. 2 కిడ్నీలో రాళ్ళు కిందకెళ్ళే యూరెటర్స్ అంటాము. ఆ యూరెటర్స్ లో పూర్తిగా అడ్డుపడిపోవడం వల్ల యూరిన్ అనేది అసలు ఒక చుక్క కూడా బయటకు రాకుండా కిడ్నీలోనే ఆగిపోవడం జరిగింది. దానివల్ల క్రియాటిన్ అంటాము. క్రియాటిన్ అంటే కిడ్నీ యొక్క పనితీరుని తెలియజేసే పరీక్ష. 1.3 లోపు ఉండాల్సింది. ఈయన మన దగ్గరికి వచ్చే టయానికి 7తో వచ్చారండి. ఫుల్ జ్వరము, కడుపు నొప్పి, వాంతులు, ఒంటేలు ఒక చుక్క లేకపోవడము, ఈ పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం అన్ని టెస్ట్ చేసి ఈ కిడ్నీలో స్టోన్స్ అలాగే సెప్సిస్లో ఉన్నాడు ఆయన వచ్చే టయానికి. సెప్సిస్లో రావడము ఇవన్నీ ఉండడం వల్ల ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేసి మనం డయాలసిస్ చేసి ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగిందండి. ఇప్పుడు పేషెంట్కి క్రియాటిన్ 7 ఉండాల్సిన క్రియాటిన్ 1.4కి వచ్చింది. యూరిన్ కూడా ఫ్రీగా మళ్ళీ రావడం మొదలైంది అండ్ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అవ్వడం జరిగింది. నేను చెప్పదో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దండి. అది చిన్నదైనా పెద్దదైనా మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించండి. దానికి తగ్గటువంటి సరైన వైద్యం తీసుకోండి. మందులతో అయ్యేటట్టయితే మందులు వాడుకోవాలి. కొన్నిసార్లు ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ కూడా ఏమీ కోత కుట్లు ఏమి ఉండదండి, లేజర్ ద్వారానే అవుతాయి. ఇవాళ 199 మందికి లేజర్ ద్వారానే చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరు కూడా కిడ్నీలో రానున్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా ఎమ్మటే యూరాలజిస్ట్ని సంప్రదించండి. చెప్పండి, మీరు చెప్పండి. నాకు కడుపులో ఉబ్బరంగా ఉన్నది. ఒంటి రావట్లేదండి, పాస్ రావట్లేదు. కడుపు అంతా ఉబ్బరంగా లాగు ఉంటే ఈ పక్కన నొప్పి వస్తుంది. అందుకని వచ్చే సురేష్ సార్ మా మనకర సార్ కాడికి వచ్చారు సంగతి అని చెప్తే చూశారు. సంగతి తొడ్డపడ్డాయని చెప్పారు. వచ్చి చేశారండి. వారికి కడుపు నొప్పి అండి. కడుపు నొప్పి అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు శుభ్రం చేసి తగ్గేలా చేసింది.